पिता पुत्र पवित्र आत्मनाममुना వ్యాకుల మాత దుఃఖముతో నిండిపోయినటువంటి ఆ నిష్కళంకమైన హృదయాన్ని ఒకసారి చూసుకుంటూ మరియ తల్లి చాలా వేదన మధ్యలో యేసు ప్రభుని సిలువ క్రింద చూసింది. తర్వాత ఒడిలో పరుండబెట్టి ఏడ్చింది. ఏ తల్లికి కూడా అలా జరగకూడదు. చాలాసార్లు నేను పరిచర్యలో చూశాను. తల్లులు ఏడుస్తుంటారు, నేను కదా ముందు వెళ్ళాలి, నీవు నాకు ముందుగా వెళ్ళిపోయావని వాళ్ళు కన్న తల్లులు ఏడుస్తుంటారు. అలాంటి బాధ తెలిసిన వాళ్ళకు ఈరోజు వేదన దుఃఖం మధ్యలో మరియ తల్లి వైపు చూస్తూ మన వేదన కంటే ఆమె వేదన ఎంత భయంకరమైనదో ఆలోచిస్తూ ప్రార్థిస్తాం. ఈరోజు మనము దివ్య కారుణ్య మహోత్సవం కొనియాడబోతుండగా దివ్య కరుణమూర్తి యేసు ప్రభునకు నవదన ప్రార్థనలు 2వ రోజునకు చేరి ఉన్నాం. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలు ఎస్ శౌరయ్యకి బ్రెయిన్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత త్వరగా కోలుకోవాలని, అలాగే ఆర్ షాన్వి మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే సోని మేరీ, క్లారా జోస్ఫిన్, గ్లోరియా మేరీ మంచి ఆరోగ్యం మంచి చదువుల కొరకు, స్టెల్లా మేరీ, డొమినిక్ రాజ్ మంచి ఆరోగ్యం ఆయన పాప క్షమాపణ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు స్టెల్లా మేరీ కుటుంబం. ఎం శౌరయ్య మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఉపేందర్ క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు త్వరగా కోలుకోవాలని, కరుణామూర్తి కారుణ్య కిరణాలలో క్యాన్సర్ కణాలు కాలిపోనట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శైలజ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ఋత్విక్ మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. పవిత్ర వారంలో చాలా ప్రాముఖ్యమైన రోజుల్లో ఉన్నాం. రండి మనమందరం కలిసి నవదన జపములలో 2వ రోజు ప్రార్థనను ప్రభువునకు అర్పించుకుందాం. ప్రభు సందేశము. ఈరోజు గురువులు మట్టవాసులందరినీ నా దగ్గరికి తీసుకొని రండి, వారిని నా దివ్య కారుణ్య అగాధములో మునుగునట్లు చేయుడు, వారే నేను కఠోర శ్రమలను సగించుటలో నాకు తగు శక్తిని సమకూర్చు భాగ్యస్వాములు. కాలువలు వంటి వారి ద్వారా నా దివ్య కరుణధారలు సమస్త మానవ జాతి పైకి ప్రవహించుచున్నది. గురువులు మఠవాసుల కోసం ప్రార్థించండి, మా కోసం ప్రార్థించండి. ప్రార్థన. మికిలి నెనరుగల యేసువా, మేలు మంచితనములన్నీ మీలోనే ప్రభవించును కనుక మీ పవిత్ర ఊడిగమునకు అర్పించుకున్న స్త్రీ పురుషులందరిపై మీ కృపావరములు సమృద్ధిగా కురిపించండి. తద్వారా వారి యోగ్యమైన మీ కారుణ్య క్రియలను నెరవేర్చుదురుగాక. వారిని దర్శించువారు వారి క్రియలను బట్టి పరలోకమందలి మీ కరుణగల తండ్రిని మహిమ పరపుదురుగాక. నితుడైన తండ్రి, మీ ద్రాక్ష తోటలో ఊడిగము చేయుటకు మీరు ఎన్నుకున్న గురువులు మఠవార్సులందరిపై దయగల మీ దృష్టిని సారించండి. వారిని మీ దివ్య ఆశీర్వాద ఫలములతో అభిషేకించి బలపరచండి. మరియు దయగల మీ దివ్య కుమారుని హృదయ గృహంలోనికి కాపుదలనివ్వండి. వారికి వలయు వెలుగును శక్తిని సమకూర్చండి. తద్వారా వారి అనేకులను మీ రక్షణ మార్గంలో నడిపించుచు మీ అపార కారుణ్య మహిమను తలంచి ఏక కంఠముతో కలకాలము కీర్తించి స్తుతులు అర్పింతురుగాక. ఆమేన్. మా మీద చాలా దేవుడు నమ్మకం ఉంచాడు. గురువులు, కన్యాస్త్రులు, మఠవాసుల మీద మేము దాన్ని కాపాడుకోవాలని నా కోసం, నాలాంటి గురువులు కన్యాస్త్రులందరి కోసం ఈరోజు అర్పించండి. రండి మనమందరం కలిసి వాళ్ళతో పాటు దేవునికి మన జీవితాన్ని కూడా అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి
నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతారనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకములకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మరియ తల్లి అనుభవించిన దుఃఖమును ఈరోజు తలంచుతున్నాం. వ్యాకులం 7 వ్యాకులములను స్మరిస్తాం. అది బల్లము వలె ఆమె హృదయాన్ని పొడిచిన ఆ దృశ్యాన్ని ఉంచి, అమ్మా నేను కూడా దానిలో ఒకరు, నీ కుమారుని ఈ విధముగా చేశాను, నిన్ను బాధ పెట్టాను, క్షమించు తల్లి అని చెప్పి పాప సంగీతంలాగా అమ్మ మరియ తల్లి ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళే ప్రార్థన. లూకా 2వ అధ్యాయం 34-35 వచనం. సీమోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలుల అనేకుల పతనమునకు ఉత్తరింపునకు కారకుడగును, అనేకుల మనోగత భావములను బయలుపరచుటకు ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవునున్నది. ఎవరు వినకూడదు ఇలాంటిది. ఎందుకంటే అర్పించుటకు వచ్చినటువంటి ఆ తల్లి ఈ మాట ప్రవచనముగా వినాలా, కానీ జరగాలి కదా. అదే కదా తండ్రి యొక్క ప్రణాళిక. నీ హృదయాన్ని ఒక ఖడ్గము దూసుకొని పోతుందని ఆలయంలో సమర్పించిన కొడుకుని తీసుకొస్తే ఈ మాట వింటే ఎట్లా ఉంటుందో దానికి పేరే వ్యాకులం, దుఃఖం, బాధ, ఖడ్గం. మమ్మ మేరీ, Luke 2:34 and 35, Simeon, who is supposed to bless you because he is a prophet, he knew what is going to happen to your son. He said, your son will be a great man, at the same time a sword will pierce your heart. But have been very, very sorrowful prophecy for you, but you have to bear it. You bore it and it became a blessing for us. నీవు భరించావు, ఈరోజు మా అందరికీ దుఃఖం సంతోషంగా మారుతుంది. స్తోత్రమమ్మ. మా కోసం ప్రార్థించమని పాడదమ్మా. ప్రేమణ సహోదరి సహోదరులారా, ఆమె పేరు వ్యాకుల మాత, మదర్ ఆఫ్ సారో. వ్యాకుల మాతవమ్మా, త్యాగశీలివమ్మా,
వ్యాకుల మాతవమ్మా, శాంతశీలివమ్మా, సిలువ క్రింద నిలచి వ్యధనుంది ఏడ్చితివా, సిలువ క్రింద నిలచి వ్యధనుంది ఏడ్చితివా. సిమియోను ప్రవక్త ఆలయంలో నీకు పలికిన ప్రవచనము గుర్తిస్తున్నాం. మా దుఃఖమును సంతోషముగా మార్చమని ప్రార్థించమ్మా. సిమోను ప్రవక్త ఆలయంలో ఒక ప్రవచనం పలికాడే, సిమోను ప్రవక్త ఆలయంలో ఒక ప్రవచనం పలికాడే. నీ దివ్య హృది నుండి ఒక ఖడ్గము దూసుకొని పోవునన్నాడే, నీ దివ్య హృది నుండి ఒక ఖడ్గము దూసుకొని పోవునన్నాడే. వ్యాకుల మాతవమ్మా, త్యాగశీలివమ్మా, వ్యాకుల మాతవమ్మా, త్యాగశీలివమ్మా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరియ తల్లికి కలిగిన 7 వ్యాకులములు, దుఃఖమును భరించి ఆమె ఎట్లా బయటపడిందో ఆ విషయాన్ని ధ్యానిస్తూ రెండవ వ్యాకులం, ద సెకండ్ కైండ్ ఆఫ్ సారో విచ్ మామా మేరీ వెంట్ త్రూ, మత్తయి 2:13-14. ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి శిశువును చంపుటకు హేరోదు వెదకబోచున్నాడు. కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు, స్లో మోషన్లో కాదు, పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే ఉండుము అని ఆదేశించాను. ఒక్క దెబ్బ తర్వాత ఇంకొక దెబ్బ మరియ తల్లికి తగిలింది. వన్ ఆఫ్టర్ ది అదర్ మమ్మ మేరీ వెంట్ త్రూ సారో గ్రిప్డ్ హర్ హార్ట్. చిన్న బాబుని ఎత్తుకొని పారిపోవాలంటున్నాడు. కాపాడలేడు దేవుడు, కాపాడగలుగుతాడు.
మనం అనుభవించే ప్రతి వేదన, దుఃఖం, అపాయకరమైన స్థితిని ఆయన చూడాలి కదా, అప్పుడే హెల్ప్ చేస్తాడు. అందుకే ఏ ప్రభు అనుమతించాడు. Matthew 2:13 and 14 we hear God through angel appeared to Joseph and said, carry the baby Jesus and take your wife and go in haste, escape from Herod who is planning to kill your child. Till I tell you, remain where I am going, asking you to go. అంత బాధ, కష్టం. కాపాడలేడా అని అడగవద్దు, దేవుడు చిత్తం జరిగించాలి. కారణం, అగిప్తు నుండి నా కుమారుని పిలుచుకొంటిని అని ప్రవచనం కూడా నెరవేరాలి కదా. I call my son from Egypt. That prophecy has been fulfilled. God allowed this sorrow in the life of Mama Mary. ఈ దుఃఖం మరియ తల్లిని అనుమతించాడు. మన దుఃఖం సంతోషంగా మారే రోజులు ఇవి. ప్రార్థనతో పాడుదమ్మా ప్రియమైన సహోదరి సహోదరులారా. పిల్లలకు ఉన్న బాధలు, కష్టాలన్నీ గుర్తులు తొలగిపోనుగా. వ్యాకులమాతవమ్మా, త్యాగశీలివమ్మా, వ్యాకులమాతవమ్మా, త్యాగశీలివమ్మా, సిలువ క్రింద నిలచి వ్యధనొంది ఏడ్చితివా, సిలువ క్రింద నిలచి వ్యధనొంది ఏడ్చితివా. బాలయేసుతో అయ్యతనకు 300 మైళ్ళు పయనించావమ్మా. 300 miles జర్నీ. బాలయేసుతో అగిప్తునకు 300 మైళ్ళు పయనించావే. బాలయేసుతో అగిప్తునకు 300 మైళ్ళు పయనించావే. చంపదలచిన హేరోదు చేతి నుండి బాలయేసును కాపాడితివే. చంపదలసిన హేరోదు చేతి నుండి బాలయేసుని కాపాడితివే. వ్యాకులమాతవమ్మా, త్యాగశీలివమ్మా, వ్యాకులమాతవమ్మా, త్యాగశీలివమ్మా. ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా సేఫ్టీ లేదు. మీ ఇంటిలో చిన్నపిల్లలు ఉన్నారు, సంటి బిడ్డలు ఉన్నారు, బయటకు వెళుతున్నారు, స్కూల్కి వెళుతున్నారు. అందరూ బాగుండాలని, భద్రంగా ఉండాలని గుర్తులు అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వేదన తర్వాత వేదన సోకినప్పుడు గుండెలు పగిలిపోయిన వాళ్ళకి దేవుడు దగ్గర ఉంటాడని వాగ్దానం చేశాడు. 34వ కీర్తన 18వ వచనంలో, 147వ కీర్తన 3వ వచనంలో. మరియ తల్లికి ఇవన్నీ జరగటానికి అనుమతించాడంటే, తల్లులారా మీకు కలిగే వేదన, తండ్రులారా మీకు కలిగే బాధలు అన్నీ అమర్పించండి. అందుకే ముత్తంగి కేంద్రం నుండి 2వ రోజు నవదన ప్రార్థనలు యేసు తిరుహృదయానికి, కరుణామూర్తి యేసు కిరణాల క్రింద మీ పిల్లల్ని కాపాడటానికి, మీ కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని అర్పించుటకు ఏర్పాటు చేసుకున్నాం ఈ ప్రార్థనను. 7వ తారీఖు అందరూ ఇక్కడికి రావాలి, పిల్లలతో పాటు, భర్తతో పాటు, భార్యతో పాటు, కుటుంబ సమేతంగా. సిద్ధపాటు దినములే 2వ రోజు. లూకా 2:45-46. యేసు 12 ఏళ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారము పండుగకు వెళ్ళిరి. కానీ పండుగ ముగించిన తర్వాత డాడీ అనుకున్నాడు యోసేపు మమ్మీతో ఉంటుందని, మమ్మీ అనుకున్నది యోసేపు గారితో తండ్రితో ఉంటాడని. ఇద్దరు అలా అనుకుంటూ ఏదో చుట్టాల దగ్గర ఉంటారని అనుకున్నారు. కానీ ప్రయాణం చేసుకుంటూ ముందుకు సాగితే కనబడలేదు. ఇద్దరు ఎంత టెన్షన్ పట్టి ఉంటారో. మీ కుటుంబంలో చాలామంది పిల్లలు తప్పిపోయినప్పుడు మీకు ఎంత బాధ కలుగుతుందో అని అర్పించండి. పిల్లల విషయంలో మీకున్న బాధలన్నీ గుర్తుకు రావాలి ఇప్పుడు. అప్పుడు వాళ్ళు వెదకి వేసారి ఆయన కొరకై మరొకసారి యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. మరియ తల్లి చెప్తుంది, కుమారా ఎందుకు ఇట్లా చేసిదివి? నీ తండ్రియు నేనును విచారముతో వెదకిచుంటిమి అనెను. నేను నా తండ్రి పని మీద ఉండొద్దా అని ఆయన చెప్తాడు. ఎట్లా ఉంటుంది? దెబ్బల మీద దెబ్బ. వెదకి కనుగొన్నారు దేవాలయంలో. ఈ దేవాలయంలో మీకోసం ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ ఈ వారం లోపల, ఈ 9 రోజుల లోపల మీకు లభించునుగా. Luke 2:45-46. At the age of 12 they went as usual to Jerusalem after the feast. They didn't know that both of them with whom infant Jesus was not there. They went back, searched for him, and so tired they found him in the temple. And Jesus seemed to have said, don't you know that I have to in my father's office business? In the Bada. Luke 2:45-46. Everything that happens in your family with the children, offer them. They will have golden future. బంగారు భవిష్యత్తు మీ పిల్లలకు లభించునుగా. పోగొట్టుకున్నదని మీ ఇంటిలో దొరుకునుగా. ప్రార్థనతో పాడుదాం. అమ్మ వ్యాకుల మాత, నీవు అనుభవించిన వేదన నీకు తెలుసు, మా వేదన కూడా అలాగే ఉందని అర్పించి పాడే పాట. వ్యాకులమాతవమ్మా త్యాగశీలివమ్మా, వ్యాకులమాతవమ్మా త్యాగశీలివమ్మా, సిలువ క్రింద నిలచి వ్యధనొంది ఏడ్చితివా, సిలువ క్రింద నిలచి వ్యధనొంది ఏడ్చితివా, పన్నెండేళ్ల ప్రాయములో నీ కుమారుడు కనబడకపోయినప్పుడు, 12 ప్రాయములో నీ కుమారుడు
కనబడకపోయినప్పుడు వెదకి వెదకి వేసారి ఆలయంలో కనుగొంటివే. వేదకి వేదకి వేసారి ఆలయంలో కనుగొంటివే. వ్యాకులమాతవమా త్యాగశీలివమ్మా. వ్యాకులమాతవమ్మా త్యాగశీలివమ్మా. జీవితంలో పోగొట్టుకున్నవన్నీ 9 రోజుల లోపు లభించాలని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వ్యాకుల మాత, నీవెలా యేసుప్రభుని బాలయేసును కాపాడావో అలాగే మేము మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నావు. ఈ నవదన ప్రార్థన ద్వారా సంరక్షించమని ప్రత్యేక ప్రార్థన యేసయ్యకు మరియ తల్లి ద్వారా అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియ తల్లి ద్వారా నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఈ నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వారందరూ
ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. సిస్టర్లు ఫాదర్లు వాళ్ళ మాట పట్టును సంవత్సరంలో ఒకసారి నూతనీకరించుకుంటారు వడకమైన తర్వాత. అలాగే మీరు కూడా మీ యొక్క ఈ సమర్పణను నూతనీకరించుకోవాలి. అందుకే 7వ తారీఖున మీ అందరూ కూడా రావాలి. ఈ ఎవరైతే సర్టిఫికేట్ పొందుకున్నారో మరి ముఖ్యంగా సర్టిఫికేట్తో రావాలి. ఎవరికైతే సర్టిఫికేట్ కావాలో మీరు స్క్రీన్ మీద కనిపించే ఆ నంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తే వెంటనే లింక్ వస్తుంది. లింక్ను ప్రెస్ చేస్తే జాయిన్ ద గ్రూప్ను వస్తుంది. మీరు జాయిన్ అవుతే ఈ ఫామ్ ఆ రోజు కూడా మీకు ఇస్తాం 7వ తారీఖున. సో తీసుకున్న వాళ్ళు నూతనీకరించుకోవాలి, తీసుకుని వాళ్ళు ఆ రోజు తీసుకోవాలి. చాలామందిని తీసుకొస్తారని నమ్ముచున్నాను. కరుణ లేకుండా బ్రతకలేమండి. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో తెలియదు. కానీ కరుణ కిరణాల క్రింద ఉంచే రోజే ఏప్రిల్ 7 10 గంటలకు ప్రారంభమవుతుంది. 9:30 కల్లా మీరు లోపలికి వస్తేనే మీకు స్థలం ఉంటుంది. రండి, దీవెనలు పొందండి. ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయినా రావాలంటే దయచేసి ముందుగానే బుక్ చేసుకోండి. తిరిగి వెళ్ళే టైం 4 గంటల తర్వాతనే ఉండాలి. 4 గంటల వరకు ఇక్కడ ఆరాధన, కరుణ జపమాల ఉంటుంది, ప్రత్యేక ప్రార్థన. ఈ నవదన ప్రార్థన 2వ రోజుకు చేరి ఉన్నది. దయచేసి లింక్ను అందరికీ పంపాలి. అది మీ బాధ్యత. ఈ యేసు ప్రభు కరుణను ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళు భూలోకంలో దేవుడు కాపాడుతాడంట. చనిపోయే టైంలో ఆయన వచ్చి మనల్ని పరలోకం వెళ్ళటానికి మార్గం చూపిస్తాడంట. సో మంచి అవకాశం అండి, వాడుకోండి. ఆ రోజు వచ్చే వాళ్ళందరూ గమనించండి. 9:30 కల్లా గురువులు పాపస్కిని వినటానికి కూర్చుంటారు. పాపస్కిని చేయాలంట, మంచి పూజలు పాల్గొనాలంట. అప్పుడు ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ ఓపెన్ చేస్తాడంట దేవుడు. రండి. సంవత్సరంలో ఒక్కసారి యేసుప్రభు కోరుకున్న పండుగ వదలకూడదు. కోరుకున్నాడు ఆయన. గాడ్ జీసస్ వాంటెడ్ దిస్ ఫీస్ట్ డే. Come 9:30 itself, there will be priests waiting. I am arranging at least 5-6 priests for you. Come, make a good confession, attend the mass and remain till 4 o'clock and be blessed. ఈ మధ్యలో ప్రేమ విందు ఏర్పాటు చేయడానికి కొందరు ముందుకు వస్తున్నారు. మాంసంతో కూడిన ఆహారం ఎవరైనా కనుక్కోవచ్చు ఇచ్చారా లేదని. ఇక చాలామంది పెద్ద విందు ఒకటి ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసుకున్నాం. ఇచ్చిన వాళ్ళకు స్తోత్రం. వాళ్ళ పేర్లు ఆ రోజు అనౌన్స్ చేస్తాను. మీరు మంచితనంలో దేవుడు దీవించునుగాక. 4వ గుర్తులో ఉన్నాం. యేసు ప్రభు తల్లి అనుభవించిన చిన్న చిన్న ఆ ఖడ్గం, ఆ సారో, దుఃఖాన్ని ధ్యానిస్తున్నాం. వ్యాకులం. ఎవ్రీ సారో షీ వెంట్ త్రూ ద 4th కైండ్ ఆఫ్ సారో. కల్వరి కొండకు సిలువను మోసుకొని కుమారుడు నడుస్తున్నాడు. ఏడ్పులతో వ్యాకుల మాత కుమారుని కలుసుకుంటుంది. అది కేథలిక్ సంఘంలో మాత్రమే అలాంటి ఒక మంచి సులువ మార్గం ఉంది, మరియ తల్లి కలుసుకోవడం. ఈరోజు ఆ తల్లి మనల్ని కలుస్తుంది. నీకేమి దుఃఖం ఉంది? నీవు కూడా నా కొడుకు కదా, కుమారుడు కదా, కూతురు కదా, చెప్పవా అని అడుగుతుంది. షీ ఈస్ మీటింగ్ అస్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ 4th decade. John 19:1-2. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనను ఊదావస్త్రమును తడిగిరి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. Pilate gave Jesus to be crucified and Mama Mary had to go through this. You saw in the picture. ఆ మూలకు నిలబడి ఎట్లా ఏడుస్తుందో తల్లి, దాన్ని తలంచే టైం ఇది. How Mama Mary cries, weeps bitterly. Remember that. పాడుదాం. కలువరి కొండకు సిలువను మోసుకొని వెళ్ళిన కుమారునితో కలుసుకున్నావే. నీ వ్యాకులం మా వ్యాకులముతో పోలిస్తే చాలా ఘోరమైనది. మా కోసం ప్రార్థించమ్మా. వ్యాకులమోతవమ్మా, త్యాగశీలివమ్మా, వ్యాకులమాతవమ్మా, త్యాగశీలివమ్మా. సిలువ క్రింద
వ్యధనుంది ఏడ్చితివా సిలువ క్రింద నిలచి వేదనంది ఏడ్చితివా కలువరి కొండకు సిలువను మోసుకొని కుమారుడు నడుస్తుండగా కలువరి కొండకు సిలువను మోసుకొని కుమారుడు నడుస్తుండగా ఏడ్పులతో వ్యాకుల మాతగా కుమారుని కలిసితివా వ్యాకులతో కుమారుని కలిసితివా వ్యాకుల మాతవమా త్యాగశీలివమ్మా వ్యాకుల మాతవమ్మా త్యాగశీలివమ్మా. ఎంతమంది తల్లులు తండ్రులు ఇలా ఏడుస్తున్నారో మీకు ఈ గుర్తును అర్పిస్తున్నాం. వాళ్ళను అర్పించండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో ఉన్నాం. ఈరోజు ముందే మీరు గమనించి ఉంటారు. రెండవ రోజు గురువులు మట్టవాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకొని రండి అని ప్రభు చెప్తున్నాడు. మామూలుగా వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు, కానీ ఇప్పుడు మనం వాళ్ళను ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలంట. దేవుని యొక్క వాంఛ మీకు తెలుసు. మమ్మల్ని వాడుకుంటే మీకు మంచిదని దేవుడు తీసుకురమ్మంటున్నాడు. ప్లీజ్ pray for all the priests and sisters and all those in ministry that God may bless us so that we can bless you. ప్రియమైన సహోదరి సహోదరులారా, నెల కూడా ముగించే దగ్గరికి వచ్చేసింది. మనము దీనికి ముగించుకొని ఏప్రిల్ నెలలో అడుగుపెట్టబోతున్నాం. ప్రత్యేకంగా ప్రార్థించండి. ఈరోజు యేసు ప్రభు భూస్థాపన సాంగ్యంలో అయిపోయి ప్రభు వేదన దుఃఖం మధ్యలో తల్లి చాలామంది ప్రజలు ఏడుస్తున్నారు. కానీ రేపటి దినం సీన్ మారబోతుంది. ఆ పరిస్థితిని మార్చి పునరుత్థానం చేస్తాడు. మరి తల్లి 7 వ్యాకులములలో చివరిగా మిగిలిన 2 వ్యాకులములను ధ్యానించి ముగించబోతున్నాం.
గమనించండి, ఏప్రిల్ నెలలో 10 నుంచి 13 వరకు పునరుత్థానం ఎలా కావాలి, ఉత్థానం ఎలా అవ్వాలి, పరిస్థితి నుండి ఎలా లేపబడాలి, దీని గురించి ప్రసంగాలు ఉంటాయి. ఇంగ్లీష్లో 10 ఈ సాయంత్రం నుంచి 13 మధ్యాహ్నం వరకు, తెలుగులో 22 సాయంత్రం నుంచి 26 మధ్యాహ్నం సాయంత్రం వరకు తెలుగు భాషలో ఎలా ఉత్థానం కావాలి, హౌ టు రెజరెక్ట్ ఫ్రమ్ అవర్ ప్రాబ్లమ్స్ విల్ బి ద థీమ్. కమ్ అండ్ బీ బ్లెస్డ్. సో మళ్ళీ ఒకసారి మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నానండి. మీరు నాతో నిలబడ్డారు కరుణ జపమాలలో. కరుణ నిజంగా మీ మీద లభించాలంటే 7వ తారీఖు తప్పనిసరిగా మీరందరూ ఇక్కడ ఉండాలి. విన్నపాటు రాసుకొని రండి. 7th of April, all of you walked with me more than 1050 days. Come, be blessed on 7th, 10 to 4 o'clock. Don't bring the meals because afternoon meals is prepared for you. Come with the family. Spread this message in the social media. Cut this clip and send to the people. You are my pamphlet. మీరే నా కరపత్రికలు. ప్రభు కరుణను స్ప్రెడ్ చేయాలంట, అది మనకు మంచిదంట. యోహాను 19:34, యోహాను 19:25. సైనికులలో ఒకడు ఆయన పక్కన పొలముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవగించెను. యేసు సిలువ చెంత ఆయన తల్లి నిలబడి ఉండెను. ఇవన్నీ జరుగుతుంటే ఎలా ఉంటుందో తల్లికి ఒకసారి ఆలోచించండి. దే pierced his side and water and blood gushed out. All this she is witnessing. That's why she is called mother of sorrow. అందుకే ఆమె పేరు వ్యాకులమాత. పాడి ముగించుతాం, ప్రభుని ప్రార్థిస్తాం. ఈ వారం, వచ్చే ఆదివారం, నెక్స్ట్ ఆదివారం అంతా ప్రత్యేక ఆదివారములు. రండి, దీవెనలు పొందండి. వ్యాకులమాతవమా త్యాగశీలివమ్మా, వ్యాకులమాతవమ్మా త్యాగశీలివమ్మా, సిలువ క్రింద నిలిచి వ్యధనొంది ఏడ్చితివా, సిలువ క్రింద నిలిచి వ్యధనొంది ఏడ్చితివా, బల్లముతో పొడువబడి సిలువలో వ్రేలాడి యేసు సిలువ క్రింద నిలచితివా, బల్లముతో పొడువబడి సిలువలో వ్రేలాడి యేసు సిలువ క్రింద నిలచితివా, మరణించిన కుమారుని ఒడిలో పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చితివా, మరణించిన కుమారుని ఒడిలో పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చితివా, വ്യാകുലമാത മറിയേ ത്യാഗത്തിൻ മാതാവേ സിലുവൈ അടിയിനിലേ சிந்தை நொந்தழுதாயோ వ్యాకులమాతవమా మా కోసం ప్రార్థించు నీ కుమారుని. ఈ దినము అందరూ సైలెంట్గా ఉంటారు. మనము ఈ మధ్యలో కరుణ జపమాల తప్పనిసరిగా చెప్పాలి. ఎందుకంటే కరుణను కోరే రోజులు మరి యేసు భూస్థాపనం చేయబడి పునరుత్థానం కాబోతున్న టైం దగ్గరికి వచ్చింది. ప్రార్థనతో చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరియ తల్లిలాగా వ్యాకులముతో వేదనతో ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరియ తల్లిలాగా ప్రియమైన వ్యక్తులను కోల్పోయిన వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరియ తల్లిలాగా తప్పిపోయిన పిల్లల గురించి వేధిస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరియ తల్లిలాగా ఈ లోకంలో సంరక్షణ లేకుండా బాధపడుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరియ తల్లిలాగా వెక్కి వెక్కి ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రెండవ రోజు కారుణ్య నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు మేము అర్పిస్తున్న గురువులు మట్టవాసులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం ఈస్టర్ పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మళ్ళా వచ్చే ఆదివారం కరుణ పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. వ్యాకుల మాతవలే దుఃఖముతో వేదనతో నిండిపోయిన ప్రతి ఒక్కరికి పునరుత్థాన పండుగ సందర్భంగా రాబోయే పునరుత్థాన పండుగ సందర్భంగా అమ్మ మరియ తల్లి కన్నీళ్లు దుఃఖం సంతోషంగా మారినట్టు మీ కుటుంబాలను దేవుడు దీవించునుగా. వెకి వెకి ఏడుస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఏ రోగం వలన వచ్చిందో, ఏ బాధల్లో వచ్చిందో, ఏ సంతాన వరం లేకుండా వచ్చిందో, అప్పు సమస్యలతో వచ్చిందో, ఆ పరిస్థితులన్నీ ఈ పాట ద్వారా ఈ రోజు మారిపోవునుగా. దుష్ట శక్తులు బంధింపబడునుగా. Every sorrow, every tear be wiped away as mother of sorrows intercedes for us today. Healings and miracles and deliverance come to you and good news come to you. Sorrow turn into joy today in Jesus name. Amen. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ వ్యాకుల మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసు ప్రభు దగ్గర మీ విన్నపాలు చేరి రాబోయే పండుగ సందర్భంగా ప్రత్యేక దీవెనలు కురిపించి కాపాడునుగాక. As we remember Mother of Sorrow today, may the sorrow turn into joy in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. సిలువ క్రింద నిలచి వెక్కి వెక్కి ఏడ్చిన వ్యాకుల మాత, మా కోసం నీ కుమారుని సిలువ క్రింద నిలబడి ప్రార్థించమ్మా.